ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ గా కాకినాడ జిల్లా మొదటి జిల్లా జాయింట్ కలెక్టర్ గా ఎస్ ఇలాఖియా సుమారు 3 సంవత్సరాల పాటు మానవతా సానుకూల దృక్పథంతో ఉత్తమ సేవలు అందించారని కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అన్నారు. కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేస్తున్న ఎస్ ఇలాఖియాను రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు పరిపాలనాధికారిగా బదిలీ చేయడంతో బుధవారం కాకినాడ కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సభకు ముఖ్య అతిథిగా కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగగీత, శాసనమండలి సభ్యురాలు కరి పద్మశ్రీ, కాకినాడ గ్రామీణ శాసనసభ్యులు కురసాల కన్నబాబు, జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, జిల్లా అటవీశాఖ అధికారి కె భరణి తదితరులు పాల్గొన్నారు. తుఫాను సందర్భంలోనూ ధాన్యం కొనుగోలులోనూ రైతులకు కనీస మద్దతు ధర అందించడంలోనూ 100 సంవత్సరాల తర్వాత చేపట్టిన రీసర్వే పనులు, నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు, కేఎస్ఈజెడ్, జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ, జగనన్న పాల వెల్లువ వంటి ఇతర ప్రభుత్వ ప్రాధాన్య అంశాలపై కాకినాడ జిల్లా మంచి ప్రగతి కనబరిచేలా జాయింట్ కలెక్టర్గా ఎస్ ఇలాఖియా తన ప్రత్యేకతను చాటుకున్నారని పలువురు జిల్లా అధికారులు తమ స్పందనను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల సంస్థ డిఎం డి పుష్పమణి, పశుసంవర్ధక శాఖ జేడీ ఎస్ సూర్యప్రకాశ్రావు, కాకినాడ కమిషనర్ సిహెచ్ నాగనరసింహరావు, డ్వామా పీడీ ఏ వెంకటలక్ష్మి, ఏడీ సర్వే బి లక్ష్మీనారాయణ, కాకినాడ పెద్దాపురం ఆర్డీఓలు ఇట్ల కిషోర్, జె సీతారామరావు, వివిధ మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు పి త్రినాథ్, కలెక్టరేట్ ఏవో జిఎస్ఎస్ శ్రీనివాస్, విఆర్ఓ సంఘం ప్రతినిధి చిన్నారావు, క్లాస్ 4 ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఎస్ పాపారావు, ఇతర వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. In the district and ఇంతకుముందు కూడా I think he has interacted with most of you. So జేసీ గారి గురించి చెప్పాలంటే షీ ఈజ్ లైక్ కంప్లీట్ ఆఫీసర్. అంటే ఏమేం క్వాలిటీస్ ఉండాలి ఈ స్థాయి ఆఫీసర్లో: లీడర్షిప్, ఇంటెగ్రిటీ, క్యారెక్టర్, హ్యూమానిటీ, టీమ్ వర్క్. అంటే ఈ స్థాయిలో ఉండాలంటే టీంని తీసుకొని అంతా కలుపుకొని ఏమైనా వర్క్ చేయాలంటే టార్గెట్స్ అలా ఉన్నాయి దట్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. వీక్ పర్సన్ ఎలా నేర్పించి పైకి తీసుకురావడం అండ్ ఎఫిషియెంట్ వాళ్ళని ఎలా మోటివేట్ చేయడం అన్నీ బాగా తెలుసు. ఇన్ఫ్యాక్ట్ షీ వాజ్ వెరీ గుడ్. అంటే ఒక జిల్లా నడిపించాలంటే ఇంతకుముందు చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఉండేవారు. JC2, జేసీ హౌసింగ్, దెన్ దేవర్ సెవరల్ అదర్ ఐఏఎస్ ఆఫీసర్స్. బట్ జిల్లా డివైడ్ అయిపోయిన తర్వాత ఇట్ వాజ్ ఓన్లీ 2 of us. So it was a very good support mechanism for me as a collector also. That because she was there, my attention specifically to revenue, procurement, resurvey anta, I could leave it up to her. ఎందుకో కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ చూస్తే ఎప్పుడు చాలా సీరియస్గా ఉండకపోతే కింద అధికారులు పనిచేయరేమో, లేకపోతే మన దగ్గర చాలా చనువు తీసుకుంటారు అనుకుంటారేమో కొంతమంది ఆఫీసర్స్. ఎప్పుడు సీరియస్గా కనిపిస్తాం. కానీ ఫస్ట్ టైము మన జిల్లాలో కలెక్టర్ మేడం కానీ, జాయింట్ కలెక్టర్ మేడం కానీ ఇప్పుడు చాలా ప్లెజెంట్గా, కూల్గా పని చేస్తూ ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేశారని అనుకుంటున్నాను. మన ఇద్దరిని జాయింట్ కలెక్టర్ మేడం కానీ, కలెక్టర్ మేడం కానీ చూస్తే మనకేదో మన ఇంట్లో ఒక కుటుంబ సభ్యులాగానో, లేకపోతే మన బాగా పరిచయం ఉన్న మన సిస్టర్స్ లాగానో అనిపిస్తారు తప్ప వేరే విధంగా ఒక బాస్ లాగా ఎప్పుడు భయపెట్టే విధంగా ఉన్నట్టుగా నాకు అనిపించలేదు. కోసం మీకు ఏదైనా OTR ఇన్సిడెంట్ జరిగితే అది మేబీ అడ్మినిస్ట్రేటివ్ వాటే అయ్యి వచ్చేమో అనుకుంటాను. ఇంకా చెప్పాలంటే ఇద్దరిది హిట్ కాంబినేషన్.